ఫ్రెండ్స్, ఏపీ టెట్‌కి సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం ఇది ఒక ఇబ్బందికరంగా మారిపోయింది. ఎవరికంటే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నవాళ్ళు. ఎవరంటే 2011కు ముందు ఎవరైతే రిక్రూట్ అయ్యి ఉన్నారో టీచర్లు, వాళ్ళెవరు టెట్ రాయలేదు. కాబట్టి ఇప్పుడు కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం అయితే వచ్చే 2 సంవత్సరాలే. వచ్చే 2 సంవత్సరాల్లో కూడా టెట్ ఎవరైతే క్వాలిఫై కాలేదో వారంతా కూడా సర్వీస్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా టెట్ రాసి టెట్ క్వాలిఫై కావాలి. లేకపోతే కంపల్సరిగా వాళ్ళు తమ జాబ్ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకని అంటే ఇప్పుడు ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఏంటంటే అభ్యర్థులు 2011, ఎందుకంటే 2011 నుంచి టెట్ జరుగుతుంది. 2011కు ముందు టెట్ లేదు. 2011 జులై నుంచి టెట్ ఉంది. అంతకుముందు టెట్ లేదు. 2011 జులైకి ముందు ఎవరైతే టీచర్స్ కానీ రిక్రూట్ అయ్యారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా వచ్చే 2 సంవత్సరాల్లో టెట్ క్వాలిఫై కావాలి. అది కూడా 5 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్నవాళ్ళు అయితే అవసరం లేదు. 5 సంవత్సరాల లోపు సర్వీస్ ఉండి రిటైర్ అయిపోయి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అవసరం లేదు. అంతేగా ఒకవేళ వాళ్ళు కూడా ఏదైనా ప్రమోషన్ పొందాలంటే మాత్రం కంపల్సరీగా టెట్ రాయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళు 5 సంవత్సరాల మించి సర్వీస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళంతా తప్పనిసరిగా టెట్ రాయాల్సి ఉంటుంది అనమాట. టెట్ రాయకపోతే 2 సంవత్సరాల్లో కనుక టెట్ క్లియర్ చేసుకోకపోతే తప్పనిసరిగా అభ్యర్థులు ఇంటికి వెళ్లాల్సిందే. టీచర్లంతా కూడా ఎవరైతే ఆల్రెడీ సర్వీస్లో చేసి ఉంటారు, 10 సంవత్సరాలు చేసి ఉంటారు, 15 సంవత్సరాలు చేసి ఉంటారు, కానీ టెట్ వచ్చే 2 సంవత్సరాల్లో కూడా వాళ్ళు క్వాలిఫై కాకపోతే వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి పంపించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడున్నటువంటి ఇచ్చినటువంటి